చింతా రాజశేఖర్ గారు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే పేరు నాని చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? వైసీపీ కనుక అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రే అంటే చీకట్లోనే కొట్టేయాలి, నరకేయాలన్నట్టు మాట్లాడారు. రపరప రాజకీయం వర్సెస్ రెడ్ బుక్, ఏం చెప్తారు సార్? అది నాకు తెలిసి చీకటి కొట్లో వేయాలి అని ఉంటాడు. చీకట్లో వేయడం అంటే చీకటి కొట్టు అంటే జైల్లో ఒక సెల్ ఉంటుంది, డార్క్ సెల్ అని. చీకటి కొట్లో వేయడం అంటే ఏంటంటే జైల్లోనే వెలుతురు కూడా రానేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే చాలా నోటెడ్ క్రిమినల్స్ అట్లా వేస్తారు, దాన్ని చీకటి కొట్టు అంటారు. చీకటి కొట్టులో వేయటం అంటే చీకట్లో వేసి కొట్టడం కాదు, చీకటి కొట్టులో అంటే డార్క్ సెల్లో వేయటం. అది ఆయన ఉద్దేశం మోస్ట్లీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు రెడ్ బుక్ రాస్తే మేము గుడ్ బుక్ రాస్తాము అని అన్నారు. ఏ మంచి పనులు చేయాలో ఎలా చేయాలో అని. అలాగే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టామని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ వే, మీరు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చట్టానికి వ్యతిరేకంగా చేస్తే ఏ రాకుండా సరే డెఫినెట్గా దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిందంటే ఐపీఎస్లను కూడా జైల్లో వేసి వాళ్ళని కూడా చేశారు కదా. సో డెఫినెట్లీ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు ఏం చెప్తారంటే వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పేరు నానిని కూడా జైల్లో వేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన నిజంగా ఆయన అటువంటి ఉద్దేశం వచ్చే మాట్లాడితే కేసు పెట్టాలి, జైల్లో వేయాలి. ఒకవేళ ఆయన హత్యలు చేస్తాము, మిమ్మల్ని అంతమొందిస్తాము అనే అర్థం వచ్చేలాగా మాట్లాడితే కేసు పెట్టాలి తప్పకుండా. చీకటి కొట్టులో వేస్తామంటే చీకట్లో కొడతాము వేరు, చీకటి కొట్టు అంటే బ్లాక్ సెల్. ఆ రెంట్లో ఏమన్నాడో ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే చీకట్లో నరకేస్తామన్నట్టు మాట్లాడారు ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే. ఇప్పుడు ఏదైతే మీరు రెడ్ బుక్ అంటున్నారో మేము చెప్పాము, చేసి చూపిస్తామన్నట్టు మాట్లాడారు. ఒకవేళ అర్థం వచ్చేటట్టు మాట్లాడితే కనుక కేసు డెఫినెట్గా రిజిస్టర్ చేయాలి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఓకే. చింతా రాజశేఖర్ గారు, ఇప్పుడు గుడివాడలో ఒక ఫ్లెక్సీ కలకలం సృష్టించిన పరిస్థితి. గుడివాడలో ఏంటంటే పెద్ద బ్యానర్ హోర్డింగ్లో చంద్రబాబు నాయుడు ఫోటో కింద, కాళ్ళ కింద కొడాలి నాని బూట్లు పాలిష్ చేస్తున్న ఫోటో అనేది ఇప్పుడు వైరల్ అయింది. దాని మీదనే టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి వ్యక్తి పూజ అభిమానం వలన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మరి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు ఫోటో వేసి పెడితే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఎన్టీ రామారావు గారి పాదాల దగ్గర నుంచి కదా ఎన్టీఆర్ని ఓడిస్తానని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుకునే కదా పదవి తెచ్చుకుని ముందు కర్షక పరిషత్ చైర్మన్ అయ్యి, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి, ఆ తర్వాత ఎన్టీ రామారావుని కూలదోసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన మరి చంద్రబాబు నాయుడు కూడా అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? విషయం టాపిక్ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. అంటే టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో దమ్ముంటే మీరు గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తానని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు కదా, ఆ టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చా? మరి రాజకీయాల్లో చాలా మాటలు మాట్లాడతారు. అండ్ గెలిచినట్టయితే నేనైతే ఒప్పుకోను. గుడివాడలో కొడాలి నాని ఒప్పుకోవడానికి నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. దానికి ఎన్నికల కమిషనే మార్గదర్శకాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరించింది. కాబట్టి వాళ్ళు ఓడిపోయారంటే అది ఇవాళ రేపో ఎల్లుండో బయటపడే నిజం, అది దాగదు. అది బయటపడిన రోజున డెఫినెట్గా. ఓకే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్ళీ అక్రమ మైనింగ్ కేసులో మరి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఈ పరంపర. ఈ అధికారంలో ఉన్న రోజులు, ఎందుకంటే అక్కడ పెర్ఫార్మెన్స్ లేదు, గవర్నెన్స్ లేదు, పెర్ఫార్మెన్స్ లేదు. సో పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. కానీ జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఓకే. ఈ రోజున మీరు మీ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్కి నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఒక 1000 పోస్టర్లు, ఒక 1000 పోస్టర్లు ఏమో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అదొక 1000 స్టిక్కర్లు వేసుకోండి. అలాగే కూటమి కాదు ఇది కల్తీ ప్రభుత్వం, లేదా కూటమి కాదు ఇది కుట్రల ప్రభుత్వం, ఈ స్టిక్కర్లు ఒక 1000 వేసుకోండి. ఇంటింటికి వెళ్ళండి, మీ గుమ్మానికి ఏ స్టిక్కర్ అంటించాలి అని అడగండి, టాస్క్ చేయండి దయచేసి. ఓకే. ఏవి ముందు అయిపోతాయో ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నట్టు. ఏ స్టిక్కర్లు ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారో ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నట్టు. లేదా ప్రజలు కూడా వాళ్ళంతటా వాళ్ళు మనసులోని మాట చెప్పాలనుకుంటే
కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం అని వాళ్ళ ఇంటి ముందర ఒక ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు, 50 పోస్టరో ఫ్లెక్సీయో. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ ఇంటి ముందర అది పెట్టుకోవచ్చు. అది కనుక ప్రజలు చేస్తే జనాలు ఎవరి వైపు ఉన్నారో ఇట్లా తెలిసిపోతుంది. 80% పాపులేషన్ ఈజ్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. 80% బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెడితే ఈ రోజున వై నాట్ 175 దిగిపోతాయి వైసీపీ. ఇప్పుడు జగన్ పర్యటన చేస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అడగడుగున అడ్డంకులు సృష్టించిన తరుణంలో చంద్రబాబు నాయుడు జగన్ చూసి భయపడుతున్నారా, లేకపోతే జగన్ చంద్రబాబుని చూసి భయపడుతున్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఫలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడికి ఎంత జనం వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వచ్చారు? వరదలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు బోట్లో తిరిగారు, ఎంతమంది జనాలు ఆదరించాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంతమంది జనాలు వచ్చారు? అంటే ఎవరిని పాపులర్ చేస్తున్నారు? ఇక్కడ చంద్రబాబు జగన్ని పాపులర్ చేస్తున్నారా? నీకు అదే ఇక్కడ పాపులర్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పాపులర్. ఆ ప్రజా తీర్పుని దొంగలి జగన్మోహన్ రెడ్డి 2024లో పాపులర్ అబ్బా, పాపులర్ లీడర్, ఎలక్టెడ్ లీడర్, మ్యాండేట్ ఆయనకే ఉంది. కానీ ఈవీఎంల ద్వారా వీళ్ళు గెలిచినట్టు పుట్టించుకున్నారు కాబట్టి ఆ ఈవీఎంలో అయితే చూపించగలిగారు, కానీ గ్రౌండ్లో కనపడదు. వీళ్ళు గ్రౌండ్లో ఉన్నది ఎవరికి సపోర్టు? జగన్మోహన్ రెడ్డికే ఉంది, మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఈవీఎంల మ్యానిపులేషన్ వల్ల వీళ్ళు గెలిచినట్టు చూపించుకున్నారు, కానీ అది చూపించుకోగలరు ఈవీఎం మ్యానిపులేట్, కానీ గ్రౌండ్లో జనాలను చూపించలేరు కదా. అందుకనే గ్రౌండ్లో జనాలకు ఉన్నారు. డే 1 నుంచి ఎన్నికలు అయిపోయి 11 సీట్లకి దిగజారిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత ఆదరణ ఉందంటే ప్రజాదరణ ఆయనకే ఉంది ఎన్నికల్లో కూడా. నిన్న ఏబిఎన్ ఆర్కే కూడా ఇదే మాట చెప్పారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నట్టే అనిపిస్తుంది, ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతుంది అని చెప్పేసి కూడా నిన్న ఏబిఎన్ ఆర్కే కూడా వీకెండ్ కామెంట్ చెప్పడం జరిగింది. నిజమే అంటారా? నేను మొన్న ఒకటి చెప్పాను, ఒక దొంగతనం చేసిన సొమ్ము ఒక చోట దాచిపెడతాడు, దాన్ని వాడుకోవడానికి టైం తీసుకుంటాడు, కానీ పోలీసులు వచ్చి దాన్ని పట్టుకుంటారా లేదా అని భయపడుతూ ఉంటారు. కూటమిది దొంగిలించిన అధికారము. సో అధికారం ఎప్పుడు కోల్పోతుందో అని బిక్కుమని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమనండి, చేయలేరు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనే ఆ స్థాయిలో జనం రోడ్డు మీదకి వస్తున్నారంటే ఆగ్రహం వస్తే ఎట్లుంటుంది? ఉప్పెన రోడ్ల మీద ఉంటారు జనాలు, ఎవరింట్లో ఉంటారు. అంతెందుకు, ఈవీఎంల ద్వారా మేమేసిన ఓటు దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు అని కొద్దిగా కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు 100% కన్విన్స్ అయిన రోజున ప్రజలు, అది ఏ నిమిషంలో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో మనకు చెప్పలేం, కానీ అది ఇంకా లేదు, జగన్మోహన్ రెడ్డిని మోసపూరితంగా ఓడించారు అని తెలిస్తే మాత్రము ఈ ప్రభుత్వాన్ని దిగిపోమని ప్రతి ఇంటి ముందు ఎమ్మెల్యే ఇంటి ముందర కూర్చొని ధర్నాలు చేసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు దొంగతనంగా గెలిచారు, మోసం చేసి గెలిచారు, కుట్రతో గెలిచారని ప్రతి ఎమ్మెల్యేని ముట్టడించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో బలంగా నాటుకుపోయింది, ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి అసలు వ్యూహం ఏంటంటారు? ఆయనకు ఇంత ధైర్యము, ఇంత బలగము ఎట్లా వచ్చిందంటారు? ఇప్పుడు గతంలో 2019లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల దాకా కోలుకోలేని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఈ 1 yearలోనే ఎట్లా వచ్చాడు బయటికంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఓడిపోయిన మాట వాస్తవం కాబట్టి ఆయన బయటికి రాలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ఈవెన్ల ద్వారా ఓడిపోయినట్టు చూపించారు. ఆ వాస్తవం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నేను ఓడిపోలేదు, ఈవీఎంలో మాత్రమే నేను ఓడిపోయినట్టు చూపించారు, ప్రజలు నాకే ఓటేశారని నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ప్రజలు నాతోనే ఉన్నారు అనుకుంటున్నాడు ఆయన. వీళ్ళతో ప్రజలు లేరు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నవాడు ధీమాగా ఉండాలి, కానీ అధికారంలో ఉండి వీళ్ళు భయపడుతున్నారు, విపక్షంలో ఉండి ఆయన ధీమాగా ఉన్నాడు. ఎందుకంటే జనాదరణ నాకే ఉంది అని అణువున జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్టు ప్రజల స్పందన కనపడుతుంది. లేకపోతే ఢిల్లీ పెద్దల బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి అన్నట్టు ఏమైనా ఊహ్యంలో ఉన్నారా? ఢిల్లీ పెద్దల బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా సరే వీళ్ళ ట్రాప్లో పడ్డారు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందని వీళ్ళు ఏదో రిపోర్ట్లు ఇచ్చి ట్రాప్లో పడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, అరే రే రే తప్పు చేశామే.
లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఏమైనా బయటకు వచ్చే ఆస్కారం కూడా ఉందంటారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది. ఎందుకు? వీళ్ళు నామినేషన్లు వేయనియరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుతో కొనేస్తారు, లేదా బెదిరిస్తారు, లేకపోతే కిడ్నాప్ చేస్తారు, లేకపోతే హత్యలు చేస్తారు, లేకపోతే నామినేషన్లు వేయకపోతే పేపర్లు చింపేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ చేయకుండా ముందే అప్రమత్తమయ్యి ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్ నామినేషన్ పద్ధతి తీసుకురండి అని చెప్పి అడగాలి. అంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు, మీరు ఈ సేవా కేంద్రంలో కూడా నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు నామినేషన్ పేపర్లు చింపేయటం కానీ, లేకపోతే నామినేషన్లు వేసేటప్పుడు వాళ్ళని అడ్డుకోవటం కానీ, కిడ్నాప్లు చేయటం కానీ, హత్యలు చేయటం కానీ ఉండదు. ఎందుకంటే ఈ ఆన్లైన్ అయితే మీరు ఢిల్లీలో కూర్చుని వేయచ్చు, అమెరికాలో కూర్చుని కూడా నామినేషన్ వేయచ్చు ఆన్లైన్ అంటే. కాబట్టి దానికి మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ఆన్లైన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యలు, కిడ్నాప్లు, బెదిరింపులు ఇవన్నీ నివారించాలంటే ఆన్లైన్ నామినేషన్ పద్ధతి ప్రతి రాష్ట్రంలో తీసుకురావాలి. మీరు ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యే అనుకుంటే చాలా 100 ఊళ్ళు 125 ఊళ్ళో కలిసి ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడ ఉంటాడో అని కిడ్నాప్ చేయడం కష్టం. కానీ ఒక ఊర్లో వార్డు మెంబర్ కానీ, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ కానీ అంటే ఆ ఊరు ఓటర్ అయ్యి ఉండాలి కదా. సో అతను నామినేషన్ వేయంగానే ఆయన బెదిరించి విత్డ్రా చేయమంటారు, లేకపోతే నామినేషన్ వేస్తాడని చూస్తే కిడ్నాప్ చేస్తారు, లేదా హత్యలు చేస్తారు. సో ఇలాంటివన్నీ స్థానిక సంస్థల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్ ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికలు. చింత రాజశేఖర్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ పద్ధతిని నామినేషన్లు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 80% స్థానాలు కైవసం చేసుకుంటారు. 80%. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇటు పక్కేమో వార్డు మెంబర్స్ కానీ, పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎన్పీటీసీ కానీ, మీకు కౌన్సిళ్ళు కానీ, కార్పొరేషన్లు కానీ అన్నీ 80% తగ్గదు. ఆన్లైన్ నామినేషన్ పద్ధతి ఉంటాయి. జగన్ చూసి చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారా? ఈ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఏమైనా భయపడుతున్నారా? డెఫినెట్గా దొంగ ఎప్పుడు పోలీసుకి భయపడాల్సిందే, అవినీతి ఎప్పుడు నీతికి భయపడాల్సిందే. మీరు ఈవెన్ల ద్వారా వచ్చిన ప్రభుత్వం కాబట్టి మీకు ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మంత్రుల మీద సీఎం సీరియస్ అయ్యారా? మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం మన మంచిని? ఏమని చెప్పుకుంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇవ్వలేదని చెప్పుకుంటారా? గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని 1 ఇచ్చాము, తప్పైపోయిందని చెప్పుకుంటారా? పోయిన సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఈసారి అమ్మఒడి ఇచ్చాము, అది కూడా కొంతమంది తగ్గించి ఇచ్చాము. అలాగే మీకు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాము, అది అమలు చేయలేదు. ఇలా జనాలు రోడ్లోకి వెళ్తే నిలదీస్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంటింటికి గడప గడపకి చేసే కార్యక్రమం వీళ్ళు చేయలేరు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు స్టిక్కర్ తీసుకెళ్ళి ఏది దేనికి ఉన్నది మీరు అడగండి, ఇట్లా చెప్పేస్తారు ప్రజలు. మీకు 80% జనాదరణ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 80%. ఓకే, కటింగ్. చింత రాజశేఖర్ గారు, లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెళ్ళలేదు, నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి ఏం చెప్తారు సార్? ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు, కర్మనే వాధికారస్తే అని చెప్పేసి భగవద్గీతలో ఉన్న శ్లోకం పెట్టారు. ఏం చెప్తారు దాని గురించి? లిక్కర్ స్కామ్లో నిజంగా అవినీతి జరిగిందా? ఆ అవినీతి సొమ్ము సిద్ధం సభలోకి వాడారా అంటే ఏం చెప్తారు? ఏడాది అయిపోయింది కదా, ఏడాది ఈ పాటికి మరి ఏదో ఒకటి కాంక్రీట్ ఎవిడెన్స్ రావాల్సిందే. వాళ్ళే పూట ఒక మాట మారుస్తున్నారు. కొంతమంది ఫస్ట్ ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోషి, మిథున్ రెడ్డి దోషి అన్నారు, ఆ తర్వాత ఇంకెవరు అన్నారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటున్నారు, ఆ తర్వాత మీ ఆ ఓఎస్డీ వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏమీ దొరకట్లేదు అక్కడ. బంగారం అన్నారు, అక్కడ ఎక్కడ మీకు కాంక్రీట్ ఎవిడెన్సెస్ దొరకలేనప్పుడు ఏమి చేయలేరు. చింత రాజశేఖర్ గారు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య కాదు దేశం మధ్య కూడా హిందీ చర్చ, సౌత్ బెల్ట్, నార్త్ బెల్ట్. ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మాతృభాష తెలుగు అమ్మ లాంటిది, హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్న వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో, కేరళ, మహారాష్ట్ర కూడా చర్చనీయాంశమైంది. తమిళనాడులో నిరసన వ్యక్తం, కేరళ, మహారాష్ట్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అంటే ఏం చెప్తారు? అదే మాతృభాష అమ్మ, తెలుగు ఏమో అమ్మ మాతృభాష, హిందీ ఏమో పెద్దమ్మ, రష్యన్ ఏమో అత్తమ్మ, ఇంగ్లీష్ ఏమో నానమ్మ,
పెట్టుకుంటూ పోదాం, ఏముంది మాది. ఆయన 2 చెప్పాడు, నేను 4 చెప్తాను. రష్యన్ ఏమో మన అత్తమ్మ, ఇంగ్లీష్ ఏమో నానమ్మ. ఆయన పవన్ కళ్యాణ్ అద్దం ముందర నిలబడి, పవన్ కళ్యాణ్కి ఒక చిన్న సలహా ఇస్తున్నా, అద్దం ముందర కూర్చొని పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన ఇచ్చిన ప్రతి ప్రకటన చదివి, ఆ ప్రకటన చదివిన తర్వాత అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకోమనండి. ఆయనకే మనస్సాక్షి ఉంటే ఆ ప్రతిబింబం ఆయన మొహం మీద వస్తుంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు మాట్లాడిస్తున్నట్టు? ఆయన మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడిస్తున్నారా, లేకపోతే రేపు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి? ఆయన పచ్చి అవకాశవాది. ఆయనకి నీతి నిజాయితీ ఏమీ ఉండదు, సిగ్గు లజ్జ ఉండదు. నిన్న ఏం మాట్లాడాను, ఇవాళ ఏం మాట్లాడుతున్నాను, దాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఈ రోజున గూగుల్లో కొడితే ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. నా మీద ఉమ్మేస్తారనే సిగ్గు కూడా లేదండి. బలవంతంగా రుద్దుతున్నారా? తెలుగు ఎందుకు రుద్దుతున్నారు? సిగ్గులేదు. సరే, ఒకవేళ బలవంతంగా రుద్దారనుకో, చంద్రబాబు నాయుడు బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు అనుకుందాం. పరువు పోయేది ఎవరిది పరువు పోయేది? ఆయనదే కదా. ఆ మాత్రం లేదా బుర్ర లేదా ఆయనకి? ఆ మాత్రం తెలియలేదా? అంత చిన్న పిల్లోడా? నాకు పడాల్సింది నాకు పడే, నీకేం కావాలో చెప్పు తీస్తా. నాకు ఇవ్వాల్సింది నువ్వు ఇస్తే నీకేం కావాలంటే అది చేసి పెడతా. అదే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కోసం ఏమైనా చేస్తా, నాకేం ఇస్తావు, నీకేం కావాలి. 35% నామినేటెడ్ పదవులని వీళ్ళందరినీ ఆశ పెట్టాడు. పూచి కప్పుల్లో కూడా వదిలిసట్లేదు, వాళ్ళకి ఇవ్వరు కూడా. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో సిద్ధాంతం అంటుంటారు మేబీ, కాకపోతే ఏంటంటే 75 సంవత్సరాలు రేపు సెప్టెంబర్ 17కి మోడీకి 75 సంవత్సరాలు పడుతుంది కాబట్టి రిటైర్మెంట్ తీసుకోవాలంటూ మాట్లాడుతున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ బీజేపీ మోడీ వారసుడు ఎవరు, నెక్స్ట్ పీఎం ఎవరు దేశానికంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ దిగిపోడు, ఛాన్స్ లేదా? దిగడు. అక్కడ మీకు ఎవరు, ఇక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ అండ్ అమిత్ షా వీళ్ళిద్దరి మధ్యలో మెయిన్ పోటీ ఉంది. ఎవరు అనేది మనకి ఇప్పటికే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వాళ్ళకే రానప్పుడు ఓవర్ నైట్ తీసుకొచ్చి కూర్చోబెట్టరు. అలాగే గుజరాత్ నుంచి పీఎం తర్వాత అమిత్ షా మళ్ళీ గుజరాత్ నుంచే పీఎం అంటే జనాలు అంగీకరించకపోవచ్చు. సో యోగి ఆదిత్యనాథ్కి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. కానీ యోగి ఆదిత్యనాథ్ యూపీలోనే ఫెయిల్ అవుతున్నాడు. యూపీలోనే ఆయన పరిస్థితి బాగాలేదు. సో ఎట్లా, ఏ ప్రామాణికంగా ఇస్తారనే చూడాలి మనం. సో ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అంటే మాకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అని 2024 ఎన్నికల కంటే ముందర శివరాజ్ సింగ్ చౌహాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మాకు మీతో పని లేదని. సో వాళ్ళతో పని లేదు. ఏరు దాటినాక తెప్ప తగలేసే రకం చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఒకటే కేటగిరీ. వాడుకుని వదిలేయటం, ఏరు దాటినాక తెప్ప తగలేయటం. అంటే గతంలో ఎల్కే అద్వానీ కూడా ఇలాంటి పరిస్థితి కదండి. ఎల్కే అద్వానీ పంపించాడు, మోడీ అధికారంలోకి వచ్చాడు కాబట్టి పంపించాడు. కానీ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, నేను వెళ్ళాలంటే వెళ్ళను. నా రూల్స్ నాకు అప్లై కావు, మీ అందరికీ అప్లై అవుతాయి. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు మోహన్ భగవత్ చాలా వ్యాఖ్యలు చేశాడు. మోహన్ భాగవత్ మణిపూర్ వెళ్ళమని వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మసీదు కింద మీరు శివలింగాల కోసం తవ్వకాలు చేయొద్దని చెప్పాడు. చాలా హితబోధలు చాలా చేశాడు. పట్టించుకుంటారా వీళ్ళు? దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. కానీ పునాది ఆర్ఎస్ఎస్ కదా బీజేపీకి. అధికారంలోకి వచ్చేంత వరకు నాగ్పూర్ కేంద్రంగా బీజేపీ కదా సార్ ఫండింగ్ ఇచ్చి. వాళ్ళేం ఫండింగ్ ఇవ్వరు, ఓన్లీ ఐడియాలజీ. వాడు ఫండింగ్ ఏమి ఇవ్వరు, ఫండింగ్ అంతా బీజేపీ. ఆర్ఎస్ఎస్కి ఏమైనా పెద్ద నీతి నియమాలు ఉన్నాయా? కట్టర్ హిందూ కదా సార్. అయితే దేశద్రోహులు వాళ్ళు. బ్రిటిష్ కోసం మనం స్వాతంత్రం పోరాటం చేస్తుంటే ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అయిన హిందూ వాహిని వాళ్ళు బీజేపీకి బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ కోసం పిలిపిస్తే ఎవరు దాంట్లో పాల్గొకూడదు అని చెప్పేసి సావర్కర్ పిలిపించారు. ఓకే, మన మొట్టమొదటి ఆర్మీ చీఫ్ని జనరల్ కరియప్ప, ఆయనని హత్య చేయాలని కూడా ప్లాన్ చేశారు ఆర్ఎస్ఎస్. అమెరికా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, ఆర్ఎస్ఎస్ ప్లాన్ టు కిల్
జనరల్ కరియప్ప BBC ఛానల్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసింది. సో వీళ్ళు దేశద్రోహులు, పక్కా దేశద్రోహులు. సావర్కర్ ఎవరు? బ్రిటిష్ అరెస్ట్ చేయగానే క్షమాభిక్ష కోరి పెన్షన్ తీసుకుని వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి. జాబ్ హోల్డర్, పెన్షనర్, జాబ్ హోల్డర్ కాదు. ఇప్పుడు హిందూ ముస్లిం కోసం వీళ్ళు పోట్లాడతారు కదా. బెంగాల్లో ఇదే హిందూ వాహిని, మళ్ళీ హిందూ వాహినినా హిందూ మహాసభ దాని పేరు. హిందూ వాహిని వేరేది ఉంది. హిందూ మహాసభను జిన్నావాళ్ళ పార్టీ ముస్లిం లీగ్ కలిసి బ్రిటిష్ పాలనలో వాళ్ళిద్దరు కలిసి కోalition గవర్నమెంట్ నడిపిస్తారు. నార్త్ వెస్ట్ అంటే పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న ప్రాంతంలోనూ, బంగాల్లో వాళ్ళిద్దరు కలిసి అధికారం పంచుకోవడం కోసం వాళ్ళిద్దరు కలిసిపోతారు. వీళ్ళకి అధికారమే పరమావధి, భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే వీళ్ళకి నీతి నియమాలు ఏం లేవు. RSS పార్టీ ఆఫీస్ మీద భారతదేశం జెండా ఎగరవేనీ లేదు 50 సంవత్సరాలు. RSS అంటే ఏంటి ఫుల్ ఫామ్? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ అంటే దేశం, వాళ్ళది శాఖ అవుతుంది కదా. దేశం కోసం స్వయం సేవకులుగా ఉన్నవాళ్ళు అక్కడ శాఖలో మీటింగ్ అయితే జాతీయ జెండాకి నమస్కారం చేయాలా, కాషాయ జెండాకి నమస్కారం చేయాలా? జాతీయ జెండాకి నమస్కారం చేయాలి. వాళ్ళు కాషాయ జెండాకి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాదు అది, హిందూ స్వయం సేవక్ సంఘ్. పైకి మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని దొంగ నాటకాలు ఆడతారు, కానీ వాళ్ళది మాత్రం హిందూ స్వయం సేవక్ సంఘ్. ఛత్రపతి శివాజీ వారసులం అని చెప్పుకుంటారు కదండి. ఛత్రపతి శివాజీని ఏం చేశారు? ఛత్రపతి శివాజీకి రాజ్యాభిషేకం చేయాలంటే బ్రాహ్మణులు వచ్చి ఎవరు పూజ చేయమన్నారు? గాగా భట్ అనే బ్రాహ్మణ్ణి అక్కడి నుంచి వారణాసి నుంచి తీసుకొచ్చి ఆయన బరువు ఉన్నంత బంగారం ఇస్తా అంటే ఆయన వచ్చి శివాజీకి బొట్టు ఎట్లా పెట్టినాడు ఆయన తెలుసా మీకు? ఎడమ కాని బొట్టలను వెళ్తూ శివాజీ నుదుట మీద బొట్టు పెట్టినాడు. ఆయన చేత్తో పెట్టనన్నాడు. ఆయన శూద్రుడు, ఆయన రాజు కాకూడదు, రాజు అయ్యే అర్హత లేదన్నారు. బాలగంగాధర్ తిలక్ శివాజీని ప్రొజెక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. బాలగంగాధర్ తిలక్ సమాధి వెతికి బయటికి తీసింది ఎవరు? పూలే. ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి అని అడ్డుపడ్డ వ్యక్తి బాలగంగాధర్ తిలక్. చరిత్ర చదివితే చాలా ఉంది. అదేలే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.